జాతీయవాదాన్ని సనాతన ధర్మాన్ని దేశానికి రెండు కండ్లుగా భావిస్తే మాతో కలిసి మీరు నినదించండి, మాకు తోడుగా నిలవండి. కింద కనిపిస్తున్న అకౌంట్ డీటెయిల్స్ కి, ఫోన్ పేకి, గూగుల్ పేకి ఆర్థికంగా చేయూతనందిస్తూ మాకు అండగా నిలవండి. ఆర్థికంగా మీ చేయూత మాకెంతో అవసరం. నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కన్వర్ యాత్ర మీద తీసుకున్న సంచలన ప్రకటనతో దేశవ్యాప్తంగా కూడా హిందూ సమాజం ఏకమవుతుందని చెప్పొచ్చు. మిగిలిన రాష్ట్రాలు కూడా యోగి ఆదిత్యనాథ్ని ఫాలో అవుతూ అందులో తప్పు లేదు అంటూ ముస్లిం సంఘాల నాయకులు కూడా కొంతమంది మద్దతు ఇవ్వడంతో యోగి బలం పెరిగింది అని చెప్పొచ్చు. ఇక కన్వర్ యాత్ర నేపథ్యంలో యాత్ర జరుగుతున్న స్థలాలకు సంబంధించి హోటల్స్ పేర్లతో సహా యజమానుల పేర్లు, ఫోన్ నెంబర్లు కూడా పెద్ద పెద్ద బోర్డులుగా పెట్టాలి అంటూ ఒక నోటీస్ అయితే ఇచ్చారు. ఈ నేపథ్యంలో కొంత వివాదాస్పదం చెలరేగడంతో ఇటు ఏఐఎంఐఎంతో పాటు సమాజ్వాద్ పార్టీతో పాటు కాంగ్రెస్ వ్యతిరేకించడంతో కన్వర్ యాత్ర ప్లేస్లోనే కాదు, ఇక నుంచి ఉత్తరప్రదేశ్ మొత్తం ఇదే రూల్ పాటించాలి. ఎవరైతే ఒక హోటల్ని నడుపుతూ ఉంటారో ఆ హోటల్ పేరేంటి, అలాగే ఆ హోటల్ యజమాని పేరేంటి, ఫోన్ నెంబర్ ఏంటి అనేది ఖచ్చితంగా పెద్ద పెద్ద బోర్డులతో పెట్టాలి. అంటే ఆ తర్వాత అబ్దుల్ హోటళ్ళు అన్నపూర్ణలుగా మారిపోయినాయి, అన్నపూర్ణ హోటళ్ళు అబ్దుల్గా మారిపోతూ బోర్డులు వచ్చినాయి, అనేకం చూసాం. ఆ తర్వాత దానినే మధ్యప్రదేశ్ ఉజ్జయినికి సంబంధించి ఇప్పుడు మనకందరికీ తెలిసిందే, అక్కడ కూడా ఉజ్జయిని మహంకాళికి సంబంధించి దర్శనాలకు వెళ్తున్న సమయంలో అక్కడ కూడా ఖచ్చితంగా ఉజ్జయిని ప్రాంతంతో పాటు మధ్యప్రదేశ్ వ్యాప్తంగా కూడా హోటళ్లకు సంబంధించి సేమ్ యాజ్ యూజువల్ రూల్ తీసుకొని వచ్చారు. ఖచ్చితంగా కూడా హోటల్స్ ముందు హోటల్ పేరుతో పాటు యజమాని పేరును కూడా పెట్టాలని. ఇక అదే బాటలో ఉత్తరాఖండ్ ప్రభుత్వం కూడా అడుగులు ముందుకు వేసింది. ఉత్తరాఖండ్లో కూడా ప్రతి హోటల్కి సంబంధించి ఆ హోటల్ ఎవరిది, ఆ హోటల్ యజమాని ఎవరు, ఆ హోటల్ పేరేంటి అనేవి పెద్ద పెద్ద బోర్డులు పెట్టాలి. అప్పుడు ఆ హోటల్లో తినాలా వద్దా అనేది ఎవరి మనోభావాలకు వాళ్ళకు వదిలేస్తాం. వాళ్ళకు నచ్చితే తింటారు, నచ్చకపోతే తినరు. కానీ ఆ పేర్లు పెట్టకుండా ఒక మోసపూరితమైన వ్యాపారాలు చేయడం ఎంతవరకు సమంజసం కాదు. కొన్నిసార్లు ఫుడ్ ఇన్ఫెక్షన్లు లేకపోతే ఏదైనా కంప్లైంట్ వచ్చినప్పుడు కూడా లీజ్ ఒకళ్ళ దగ్గర ఉంటే హోటల్ యజమాని ఇంకొకరు ఉన్నారు, దానివల్ల కూడా చాలా సమస్యలు వస్తున్నాయి. అంతేకాకుండా ఈ సున్నీ షియా మధ్య కూడా తేడా వచ్చినప్పుడు షియాలు ఖచ్చితంగా కూడా ఉమ్మేస్తారు అంటూ కూడా కొంతమంది చెప్పడము, అది ఎంతో పరమ పవిత్రంగా హిందువులు యాత్రలు చేసే సమయాల్లో ఆ ఫుడ్ తినడానికి నిరాకరిస్తారు కాబట్టి ఆ పేరును బట్టి వాళ్ళు వెళ్ళాలా వద్దా అని డిసైడ్ అవుతారని దీనికి ఉదాహరిస్తూ కేరళలో అయ్యప్ప మాల దీక్షతో వెళుతున్న ఒక హోటల్ సంబంధించి రైట్స్ జరిగినప్పుడు బాత్రూమ్లలో దాన్ని బియ్యాన్ని కనుక కడగడం ఇవన్నీ చూపించి ఎంతో భక్తి శ్రద్ధలతో చేసే పూజలకు సంబంధించి ఇలాంటి హోటల్ భోజనాల వల్ల అపవిత్రం అవుతుంది. సో హోటల్ పేరు యజమాని పేరు ఉండడం వల్ల మేము అక్కడ తినాలా వద్దా అనేది డిసైడ్ అవ్వగలుగుతాము, ఇది మంచి నిర్ణయము అంటూ ప్రజల నుంచి స్పందన రావడంతో దీన్ని అందరూ ముస్లింలు కూడా వ్యతిరేకించలేదు. రాజకీయ లబ్ధి కోసం కొన్ని రాజకీయ పార్టీలు కొందరికి వత్తాసు పలికిన చాలా మంది ముస్లిం పెద్దలు కూడా దీన్ని సహేతుకు అంటూ దీనికి మద్దతు తెలుపుతూ వచ్చారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు దేశవ్యాప్తంగా నడుస్తున్న చర్చ, నిన్న యూపీ, ఈరోజు ఎంపీ, రేపు భారత్, ప్రతి చోట కూడా ప్రతి హోటల్ ముందు కూడా యజమాని పేరుతో పాటు హోటల్ పేరును కూడా పెట్టాలి. అప్పుడే మాకు నచ్చిన ప్లేస్లలో మేము తింటాము. ఎందుకంటే కొంతమంది మనోభావాలు, నేను చెప్పాను కదా, నా పర్సనల్గా తీసుకుంటే నేను ఖచ్చితంగా కూడా హిందువుల షాప్స్లోనే కొనుక్కోవాలి అనేది అనుకుంటా. అలానే చాలామందికి ఉంటుంది. ఇప్పుడు ఒక యాత్ర చేస్తున్నాం, ఒక తిరుపతి వెళ్తున్నాం, లేకపోతే ఒక శబర్ వెళ్తున్నాం, ఇంకెక్కడికైనా వెళ్తున్నాం, వెళ్ళే దారిలో చాలా పరమ పవిత్రంగా మనము ఏమీ తినకుండా అల్లం వెల్లిపాయ ఉల్లిపాయలు కూడా తినకుండా వెళ్తూ ఉంటాం. అలాంటప్పుడు మనకు హిందూకి సంబంధించి ఒక హోటల్ పేరు కనబడితే అక్కడ శుచి శుభ్రంగా ఉంటుంది. శుచి శుభ్రంగా అంటే హిందూ సాంప్రదాయ ప్రకారం ఉంటుంది, ఎలాంటి నాన్ వెజ్ టచ్ ఉండదు. ఒకవేళ నాన్ వెజ్ హోటల్ అయినా కూడా తుప్కి అని ఉమ్మేడాలు ఉండవు కాబట్టి ప్రశాంతంగా తిని వెళ్ళగలుగుతారు. ఇది వాళ్ళ మనోభావాలు. దీని దేశమంతా రావాలి, హిందువులలో చైతన్యం మొదలైంది. యోగి ఆదిత్యనాథ్ ఆ చైతన్యాన్ని తీసుకొస్తున్నారు. రాష్ట్రాలలో ముఖ్యమంత్రులు, ఆఖరికి నితీష్ కుమార్ కూడా ఈరోజు యోగి బాటలో వెళ్తున్నారు. అంటే యోగి ఒక ట్రెండ్ సెట్టర్ ముఖ్యమంత్రిగా మారిపోయారు భారతదేశంలో అంటూ కూడా సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. మరి ఇంకా రానున్న రోజుల్లో ఏ రాష్ట్రాల్లో ఈ మార్పు వస్తుందో, కానీ దేశం మొత్తం ఈ మార్పు రావాలని, ఆ మార్పుకు ఆల్రెడీ నాంది పలికిందని, దీన్ని ఎవ్వరూ ఆపలేరని సోషల్ మీడియా వ్యాప్తంగా చర్చ నడుస్తోంది. మరి మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. జై భారత్. మీ ఆదరణి మాకు ఆనందం, మా వెంట మీరున్నారని అతిపెద్ద ధైర్యం. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి,
షేర్ చేయండి. కామెంట్స్ ద్వారా మీ అభిప్రాయాన్ని పంచుకోండి.